మతిస్థీమతం కోల్పోయి నా అంటూ ఎవరు లేక అనాథగా తిరుగుతున్న అభాగ్యుడిని పోలీసులు గుర్తించి అక్కున చేర్చుకున్న ఘటన కమలాపూర్లో చోటు చేసుకుంది. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం పోలీసులు వృత్తి ధర్మంలో భాగంగా ప్రజాసేవలో తరిస్తున్నారు. రోడ్లపై దిక్కులేని స్థితిలో జీవిస్తున్న ఓ వ్యక్తికి కొంత జీవితం అందించారు. మా స్టేషన్ పరిధిలో మతిస్థీమత లేక తిరుగుతున్న వ్యక్తిని ఆదుకోవాలని సీఐ హరికృష్ణ ఆదేశాల మేరకు ఓ అభాగ్యుడిని చేరదీసి కొత్త దుస్తులు, చెప్పులు అందించామని బ్లూకోట్ సిబ్బంది కృష్ణమోహన్ అన్నారు. ఒరిస్సాలోని అసక్ ప్రాంతానికి చెందిన వాడినని, తన పేరు దుర్గా అని చెబుతూనే మతిస్థీమతం కోల్పోతున్న వ్యక్తిని అనాథాశ్రమంలో అప్పజెప్పినట్లు తెలిపారు. నేను ఈరోజు బ్లూకోట్స్ విధి నిర్వహిస్తుండగా పెట్రోలింగ్లో కమలాపూర్ బస్ స్టాండ్ కాడ ఒక మతిస్థిమితం లేని వ్యక్తి అర్ధనగ్నంగా ఉండడం చూసి మా సిఐ గారికి తెలిపాను. మా సిఐ సార్ ఆదేశాల మేరకు అతనికి దుస్తులు, చెప్పులు మరియు కటింగ్ చేయించి సహాయం చేయించి మన ప్రథమ చికిత్స కోసమని హాస్పిటల్కి తరలించాను. ఆ తర్వాత అతన్ని అనాథాశ్రమకు చేర్చాను. హన్మకొండలో నేను కమలాపూర్ పోలీస్ స్టేషన్లో విధి నిర్వహిస్తున్నాను. నేను ఈరోజు బ్లూకోట్స్ విధి నిర్వహిస్తుండగా పెట్రోలింగ్లో